నమస్తే. ఎస్టీ హోదా నుండి లంబాడాలను తొలగించాలని ఆదివాసీ నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇక సభలు సమావేశాలను కూడా సిద్ధమవుతున్నారు. ఎందుకంటే మాకు రావాల్సిన హక్కులు కూడా కాలరాస్తున్నారు. మొత్తం కూడా ఆ ఫలాలను కూడా లంబాడాలు, బంజారాలు, సూగాలులే పొందుతున్నారని ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో లంబాడా వర్సెస్ ఆదివాసిగా ఈ మధ్యకాలంలో ఒక యుద్ధ వాతావరణం అనేది కనిపిస్తుంది. మరి వాస్తవ పరిస్థితులు ఏంటి? నిజంగానే ఆదివాసులు చెప్తున్నట్టు లంబాడాలు నిజంగానే అంతగానో లబ్ధి పొందుతుందా లేకపోతే లేదా? రాజ్యాంగం ఏం చెప్తుంది? మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత రవీందర్ నాయక్ గారు ఉన్నారు. పెద్ద ఎత్తున చర్చ. మీరు గిరిజన సమస్యల గురించి రెగ్యులర్గా కోట్లాడుతున్నారు. రాజ్యాంగ ఫలాల గురించి కూడా మీరు కూడా మీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్టీ హోదా నుండి లంబాడాలను తొలగించాల్సిన డిమాండు సహేతుకమేనా? అసలు ఏం చెప్తారు? ప్రేక్షకులకి దిశ టీవీకి నమస్కారం. ముఖ్యంగా దేశంలో 1956 సంవత్సరం రాజ్యాంగం ఏర్పడినప్పుడు గిరిజన తెగలు 705 మొత్తం టోటల్. సమైక్యాంధ్ర ఉన్నప్పుడు 33 తెగలు. తెలంగాణ ఏర్పడినాక ఇప్పుడు కేవలం 13 తెగలు లెక్కలకు వచ్చేటివి, లెక్కలో ఉన్నవి. అందులో ప్రముఖమైన తెగ లంబాడి, సుగాలి, బంజారా, ఎరుకల, కోయ, గోండు, చెంచు. ఇవి ముఖ్యమైన తెగలు. అయితే రిజర్వేషన్లు టోటల్ పాపులేషన్ మీద, బడ్జెట్ టోటల్ పాపులేషన్ మీద, సీట్లు టోటల్ పాపులేషన్ మీదనే వస్తాయి తప్ప పాపులేషన్ ఉంటేనే ఈ రిజర్వేషన్స్ వచ్చినాయి 10%. అంతకుముందు 6.5% మాత్రమే. ఆ తర్వాత 1976కు పూర్వం మేము ఎస్టీలుగా గుర్తింపు పడినప్పుడు ఇక్కడ కేవలం 2.5% మాత్రమే గిరిజనులు. మేము యాడ్ అయినాక ఇప్పుడు 10% అది. సో మా వల్ల మా సంఖ్య ప్రకారం వచ్చేదే లంబాడీలు అనుభవిస్తున్నారు తప్ప వాళ్ళ సంఖ్య ప్రకారం వాళ్ళ యొక్క రిజర్వేషన్స్ వీళ్ళు ముట్టుకోవడం లేదు. ఎందుకు అంటే ఉదాహరణకి 100 సీట్లు ఉన్నాయి. 100 సీట్లలో 10 వస్తే అందులో 8 లంబాడీలకు వస్తాయి, 2 వాళ్ళకి వస్తాయి. దానికి ఇప్పుడు మరి ఈ నేచురల్గా 8 మందిని చూస్తే వాళ్ళకి ఎక్కువ అనిపిస్తున్నారు, కానీ వాళ్ళ సంఖ్య చూడడం లేదు. తర్వాత ముఖ్యమైన విషయం, వీళ్ళందరూ ఆదివాసులే. ఈ 700 కులాలని, తెగల్ని ఆదివాసులు అంటారు, ఆదిమ జాతులు అంటారు, ఆదివాసీ సముదాయాలు అంటారు, గిరిజనులు అంటారు, గిరిజన తెగలు అంటారు. కానీ ఆదివాసులు వేరు, గోడులు వేరు, లంబాడులు వేరు, ఎరుకల వేరు అని లేదు. కానీ ఈ మాధ్యమాలు ఎందుకు అర్థం చేసుకోవడం? నేను పదే నా నెత్తి పగలగొడుతున్నా, అయినా కూడా వాళ్ళకి అర్థమైతే లేదు. ఆదివాసులు వేరు కాదయా. రాజ్యాంగం, బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగంలో ఆదివాసులు, గోడులు, కోయలు, లంబాడీలు అంతా ఆదివాసులే. 700 తెగలు ఆదివాసులే. దాన్ని డిఫరెంట్ చేయడం వల్ల మేమేదో మమ్మల్ని 50 సంవత్సరాలు అయింది ఈరోజు మేము గుర్తింపబడి. ఆ రోజు ఇందిరాగాంధీ గారు మా యొక్క కష్టాలను చూసి, మా వలసలు, మా యొక్క పేదరికం, ఈ చిన్నపిల్లల అమ్మకాలు, నిరుద్యోగము, వలసలు వెళ్ళి ఎన్నో బాధలు అనిపిస్తున్నారు. వాటన్నిటిని చూసి ఇందిరాగాంధీ గారు, నేనే ఆ మూమెంట్ లీడ్ చేసింది 1976లో. 70 నుంచి స్టూడెంట్గా 76కు ఆ మూమెంట్ లీడ్ చేసింది నేను. యాక్ట్ పాస్ అయిన రోజు నేను అక్కడే ఉన్నా. కరెక్ట్గా అన్ని ప్రొసీజర్స్ ప్రకారమే యాక్ట్ పాస్ అయింది. కేంద్ర ప్రభుత్వం యొక్క క్యాబినెట్ తీర్మానము, ప్రెసిడెంట్ కాన్సెంటు, నోటిఫికేషను, పార్లమెంట్లో బిల్లు, మరి అన్నీ జరిగినాయి. నోటిఫికేషన్ ఇచ్చి మొరార్జీ దేశాయ్ గారు ఉన్నప్పుడు జియో వచ్చింది. సో ఆ జియో ద్వారా మేము వచ్చినాం. కానీ వాళ్ళు ఏదో వలసవాదులు. ఎవరు వలసవాదులు కాదండి. మేము ఎట్లా వలసవాదులు అవుతాము? వెంకటేశ్వర స్వామి భక్తుడు వెంకటేశ్వర స్వామితోనే పాచికలాడి ఆయన్ని ప్రత్యక్షింపజేసుకున్నాడు 550 సంవత్సరాల కింద. అది మా యొక్క భూమిపుత్రులం మేము. అదేవిధంగా సేవలాల్ మహారాజ్ బంజారా హిల్ మీద ఆయన విడిది చేసినప్పుడు ఇప్పుడు 300 సంవత్సరాలు ఆ రోజు నుంచి మేము ఉన్నాం. ఈరోజు వీళ్ళు వచ్చి మీరు వలసవాదులు, మీరు అది ఇది అనడం మమ్మల్ని కించపరుస్తున్నారు, రాజ్యాంగాన్ని కించపరుస్తున్నారు. కానీ వాళ్ళు దీనికి వెనుక కారణం ఏమంటే, గోండు కోయలు ఉన్నది కేవలం ఆదిలాబాద్లో 4 కాన్స్టిట్యున్సీలు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు, తర్వాత ములుగు, కోయ, అదేవిధంగా 5 ఏమో ఖమ్మం. మొత్తం వీళ్ళు 12 కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. వేరే అది లంబాడీస్ దే ఆర్ ప్రిడామినెంట్ ఇన్ 90 కాన్స్టిట్యున్సీస్. మరి 90 కాన్స్టిట్యున్సీ వాళ్ళకు న్యాచురల్గా ఎక్కువనే వస్తాయి కదా, పాపులేషన్ మీదనే కదా వచ్చేది. ఈరోజు మేము 9 మంది ఎమ్మెల్యేలు కావాలా, కానీ మేము 5గురే ఉన్నాం, వాళ్ళు 7గురు ఉన్నారు. మరి మేము అడగలేదు ఎప్పుడు మీరు ఎక్కువ ఉన్నారని. దీన్ని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు వాళ్ళు. సో దీని గురించి అని అయితే దీనికంతా కుట్ర ఎవరిదంటే గిరిజనేతరులు. కొంతమంది గిరిజనేతరులు వాళ్ళు ఆదిలాబాద్లో వీళ్ళ 1 of 70 ల్యాండ్స్ మింగిన వాళ్ళు.
ల్యాండ్స్ కబ్జా చేసిన వాళ్ళు కొంతమంది భూస్వాములు, అదేవిధంగా కాంట్రాక్టర్లు, బడా కాంట్రాక్టర్లు, ఏజెన్సీ ఏరియాలో కల్పన దొంగలించేవాళ్ళు, కాంట్రాక్ట్ పని చేసేవాళ్ళు, మధ్య దళారులు, బోగస్ గిరిజనులు, ఆఫీసర్లు, వాళ్ళు కలిసి ఈ లంబాడీలు కొంచెం యాక్టివ్గా ఇచ్చే వసతుల్ని ఉపయోగించుకొని చదువుకొని పైకి వచ్చే తత్వం వీళ్ళది. అయితే వీళ్ళు ప్రతిదీ అడుగుతారనమాట. ఈ లంబాడోళ్ళు మమ్మల్ని అడుగుతున్నారని వాళ్ళు ఏం చేసినారు, ఎక్కడ గోండ్లు మా మీద భూముల మీద పడతారో అని దాన్ని మూమెంట్ డైవర్ట్ చేసినారు. యాక్చువల్లీ ఇది జరిగింది. అయితే ఇదే సందర్భంలో మెదక్ ఎంపీ పోటీ చేసిన సందర్భంలో లంబాడా ఓట్ల కోసము గెలవడానికి కోసమే లంబాడాలకు రిజర్వేషన్లు ఇచ్చారు తప్ప కావాలని కాదు అనేది. ఇందిరాగాంధీ కావాలని ఎలక్షన్ల కోసం రిజర్వేషన్లు ఇచ్చి ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని కూడా ఒక సెక్షన్ ఆదివాసులు అంటున్న మాట. ఇది మూర్ఖంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ ప్రాసెస్ నేను స్టార్ట్ చేసిన 70లో స్టార్ట్ చేస్తే 76లో యాక్ట్ పాస్ అయింది. 108 of 1976 పార్లమెంట్ అమెండ్మెంట్ ఆర్డర్ ఫర్ రిమూవల్ ఆఫ్ ఏరియా రిస్ట్రిక్షన్ విత్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది యాక్చువల్ యాక్ట్. ఎప్పుడు 76. ఆమె 76 తర్వాత ఆమె ఓడిపోతుంది, ఇక్కడ వచ్చి కాంటెస్ట్ చేస్తుంది అనే సమస్య లేకుండే. ఆమె చేసిందేమో 80లో. ఈ మూర్ఖులు మాట్లాడేది దాని గురించి వీళ్ళు తెచ్చిందని చెప్పడం ఇది చాలా తప్పు. ఇది శుద్ధ తప్పు. ఇది కేవలం లంబాడీలను టార్గెట్ చేస్తున్నారు కొంతమంది వ్యతిరేకులు. లంబాడీల అభివృద్ధిని మన రాజ్యాంగం ఎందుకు తెచ్చుకున్నాం మన స్వతంత్రం ఎందుకు తెచ్చినాం? మహాత్మా గాంధీ గారు గోచి పెట్టుకొని కొట్లాడిండు. ఎందుకు అంటే నా దేశంలో పేదలు ఉన్నారనే కదా. ఆయన గోచి పెట్టుకుని ఈ ధనవంతుడు ఆయన గోచి పెట్టుకొని ఫైట్ చేసినాడు. అయితే ఆయన తెచ్చుకున్న రాజ్యాంగం స్వతంత్రం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం. దీంట్లో పేదలు, వెనకబడిన వారు, ఎలాంటి అభివృద్ధి చెందిన వాళ్ళకి అవకాశాలు కావాలని మనం స్వతంత్రం తెచ్చుకున్నాము, రిజర్వేషన్లు ఇచ్చినాం. ఆ రిజర్వేషన్లతో బాగుపడితే హ్యాపీ కావాలి కదా, ఇతర సమాజంతో సహా వెళ్ళాలి కదా. మీరు 8-9 కాన్స్టిట్యూన్సీలో ఉండే మీరు ఇది చేస్తే మేమెంత చేయాలా? మేము ఎట్లా వలసవాదులు అవుతాము? 90 కాన్స్టిట్యూన్సీలో వలసవాదులు అవుతారా? ఇది చాలా తప్పుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. దీన్ని వాళ్ళు దయచేసి అర్థం చేసుకోవాలా. అయితే నేను ఇప్పుడు లంబాడి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు వాళ్ళని రెచ్చగొట్టద్దు, గోండ్లని, కోయల్ని. మీరు వాళ్ళ సమస్యల గురించి ఫైట్ చేయండి. మీరు రేపు 170 గురించి మా లంబాడీలు కొట్లాడితే డెఫినెట్లీ వాళ్ళకి సహాయం జరుగుతుంది. వాళ్ళ యొక్క భూములు తిరిగి వస్తాయి. వాళ్ళకి రిజర్వేషన్ కావాలంటే సమైక్యాంధ్ర ఉన్నప్పుడు 6.5%, అందులో 3% మాత్రమే ఇంప్లిమెంట్ అయింది. అప్పుడు మిగతా 3.5% ఖాళీ ఉండే, ఎవరు అడిగేవాడు లేడు. ఒకవేళ లంబాడీలే అంతా మింగేసి ఉంటే మరి 6.5% ఎందుకు ఫిలప్ కాలే ఆ రోజు? మరి ఈ రోజు తెలంగాణ వచ్చినాక, సోనియమ్మ తెలంగాణ ఇచ్చినాక మా రిజర్వేషన్ 10%కి పెరిగింది. 10%లో 4% ఫిలప్ అయింది. ఇంకా 6% ఖాళీలు ఉన్నాయి. అవి వాటి గురించి పోట్లాడదామంటే వాళ్ళు అది మాట్లాడటం లేదు. దానికి ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి నిజంగా మేమైనా ఎక్కువ ఉద్యోగాలు, మా సంఖ్య కన్నా ఎక్కువ ఉద్యోగాలు లభించి ఉంటే మేము వాళ్ళకి అవకాశం ఇస్తాము. ప్రభుత్వం ఇవ్వాలా, ప్రభుత్వం ఇన్ సర్వీస్ ట్రైనింగ్ పెట్టి వాళ్ళు ఎందుకంటే సెలెక్ట్ కావడం లేదు కదా. ఇప్పుడు యూపీఎస్సి, టీఎస్పీఎస్సి ఉంది, అందులో అవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్, దాంట్లో ఎవరు డైరెక్ట్గా తీసుకోరు కదా. సో దానికి ప్రొవిజన్ ఉంది. వాళ్ళు ఒకవేళ మా మీద డౌట్ ఉండి మేము ఎక్కువ జాబులు పోతున్నాం లంబాడీలు అనుకుంటే వాళ్ళను స్పెషల్ ప్యాకేజ్ ద్వారా, స్పెషల్ న్యూమరీ పోస్టుల ద్వారా ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ముందు అపాయింట్ చేసి ట్రైనింగ్ ఇవ్వచ్చు. మా ఖాళీలు ఉన్నాయి కదా 6%, అది వాళ్ళు మాట్లాడరు. మీకు జరిగిన నష్టం చెప్పండి, కానీ మీరెవరినో తీసేయాలని చెప్పే హక్కు మీకు లేదు. మేము కూడా సమానంగా ఓట్లు ఇచ్చి ఇక్కడ ప్రభుత్వాలు ఫామ్ చేయడానికి మేము ప్రముఖ పాత్ర వహిస్తున్నాం. మేము మా రేవంత్ రెడ్డి గారు సగర్వంగా చెప్పినారు. ఆయన ఈరోజు లంబాడీలు వన్ సైడ్ ఓటేసినందుకే ఇక్కడ ఇందిరాగాంధీ ప్రజాపాలన మేము స్థాపించినామని ఆయన పబ్లిక్ మీటింగ్లో చెప్పినాడు. ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వం ఉన్నంత వరకు, రేవంత్ రెడ్డి గారు ఉన్నంత వరకు లంబాడీలను ఎవ్వరూ ఏమీ చేయలేరు. లంబాడీలు డెఫినెట్లీ ఈ దేశంలో మరి కాంగ్రెస్ పార్టీ ఎంబడి ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మా వాళ్ళు లంబాడీలు ముఖ్యమంత్రులుగా ఉన్నారు మహారాష్ట్రలో. తర్వాత కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇదే సందర్భంలో సార్ మహారాష్ట్రలో ఒకలాగా, రాజస్థాన్లో ఒకలాగా, అక్కడ ఒక రాష్ట్రంలో ఓసీలు ఉంటున్నారు, ఒక రాష్ట్రంలో బీసీలు ఉంటున్నారు. ఇక్కడ ఎస్టీలు ఎలా అవుతారు ఒక ప్రశ్న. మరోవైపు చట్టబద్ధత అనేది సరిగ్గా జరగలేదు. ఆ ప్రాసెస్ అనేది సరిగ్గా జరగకుండా ఒక ప్రొసీజర్ ప్రకారం జరగలేదు. అది ఎప్పటికైనా నిలవదు కోర్టు పైన. మేము తప్పకుండా సుప్రీంకోర్టు నమ్మకం ఉంది, న్యాయబద్ధంగా మేము పోరాడుతున్నామని కూడా చెప్తున్నారు. వాస్తవంగా నిజంగా ఆ ప్రొసీజర్ కరెక్ట్ జరగలేదా? అసలు ఎట్లా జరిగింది అసలు? ఇప్పుడు 2 సార్లు కోర్టులు కూడా కొట్టేసినాయి. వాళ్ళకి ఎవరో నేర్పించే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కొంతమంది. అదే గిరిజనేతరులు. ఎందుకు
ఈ కొంతమంది వీళ్ళు రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళని పట్టుకొని డబ్బులు ఇచ్చి వాళ్ళతో చేస్తున్నారు. మొట్టమొదటిగా ఇక్కడ ఒకటి మన కటిక కమ్యూనిటీ ఉంది మన రాష్ట్రంలో, బీసీ. పక్క రాజస్థాన్లో, కర్ణాటకలో ఎస్సీ. అప్పుడేమంటారు దానికి? అది ఆయా రాష్ట్రాల్లో ఆయా కులాలు ఏ ఏ వృత్తిలో ఉన్నాయో దాని ప్రకారం ఇచ్చినారు. సైమల్టేనియస్లీ మేము ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, బీహార్, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్ ఇక్కడ షెడ్యూల్ ట్రైబ్స్కి ఉన్నాం మేము 1956లో. లేరని ఎవరు చెప్పినారు? వీఆర్ దేర్. తర్వాత కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీలో షెడ్యూల్ కాస్ట్లో ఉన్నాం మేము. మా సబ్ కాస్ట్లే 12 ఉన్నాయి, అవి షెడ్యూల్ కాస్ట్లో ఉన్నాయి. అక్కడ పరిస్థితులను బట్టి, అక్కడ భాషలను బట్టి, ఇప్పుడు షెడ్యూల్ కాస్ట్ అంటే అస్పృశ్యత ఒకటే దానికి కారణం. అస్పృశ్యత ఉంటే అయితే ఆ కొన్ని చోట్లలో వాళ్ళని అస్పృశ్యులుగా చూసేవాళ్ళు, అందుకని షెడ్యూల్ కాస్ట్ చేసినారు. ఇటువంటి ప్రాంతాలు ఈ 6-7 స్టేట్లలోనేమో షెడ్యూల్ ట్రైబ్గా చేసినారు. సో 108 ఆఫ్ 1976 పార్లమెంట్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ద్వారా, యాక్ట్ పక్కాగా ఇంతకుముందే నేను చెప్పిన 108 ఆఫ్ 1976 యాక్ట్ ద్వారా మేము షెడ్యూల్ ట్రైబ్గా పక్కా అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మేము పార్లమెంట్లో మరి ఆ రోజుల్లో బ్రహ్మాండంగా మేము గెలిచినటువంటి యొక్క పరిస్థితి, మేము బిల్లు పాస్ అయినటువంటి పరిస్థితి ఉంది. కానీ వీళ్ళు కావాలని చెప్పేసి వీళ్ళు కొంతమంది రాజకీయ మీరున్నది 12 కాన్స్టిట్యున్సీలే. హౌ కెన్ యూ క్వశ్చన్ 90 కాన్స్టిట్యున్సీ పీపుల్? ఇది అడుగుతున్నా నేను. వై యువర్ పాపులేషన్ ఈజ్ 2%, మై పాపులేషన్ ఈజ్ 8%. హూ ఆర్ యూ టు ఆస్క్ దట్ వీఆర్ నాట్ ట్రైబ్స్? ఎవరు అడిగేవాళ్ళు లేకనా? ఏమి లంబాడీలు సస్తా దొరికిందా? లంబాడీలు లేనిది ఈ దేశమే లేదు. 18th సెంచరీ వరకు ఈ లంబాడీ బంజారా వాళ్ళు ఈ దేశాన్ని పునర్నిర్మాణం చేసినారు. ఈ హైవేలు, ఈ తర్వాత రైల్వే లైన్లు, ఈ లంబాడీలు నడిచిన బాటనే ఈరోజు హైవేలు, రైల్వే లైన్లు వేసినారు. అడవులలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి వీళ్ళను క్రిమినల్ ట్రైబ్గా బ్రాండ్ చేసి అడవులలో వెళ్ళిపోయినారు. వీళ్ళు ఆ రోజు నుంచి అడవుల్లో బతుకుతున్నారు, గుట్టల్లో బతుకుతున్నారు. ఈరోజు కూడా పిల్లల్ని అమ్ముకునే పరిస్థితి, వలసలు పోతున్నారు. మీరు కొద్దిమంది పిడికెడు మంది మీరు కలిసి మా మీద దాడి చేయడమా? ఏమి ఎవడు అడిగేవాడు లేడనా? రాజకీయంగా మేము కాంగ్రెస్ పార్టీని సమర్థించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఎదుర్కొంటాం డెఫినెట్లీ. వై నాట్? నువ్వెవరు మమ్మల్ని షెడ్యూల్ ట్రైబ్ కాదడానికి? దెర్ ఈజ్ ఏ పార్లమెంట్ కన్నా పెద్దనా మీరు? సరే, కోర్టుకు పోయినారు, మీకు అన్యాయం ఎక్కడ జరిగిందో మీకేం కావాలో అడగండి, దానికి మేము సహకరిస్తాం. ప్రొవిజన్ ఉంది. ఇంకా ఈ 70 ఏళ్లలో 4% ఇంప్లిమెంట్ అయింది. ఈ 70 years ఇండిపెండెన్స్లో ఇంకా 6% ఖాళీలు ఉన్నాయి. అవి నింపుదాం మీతో. మేము వస్తాం మీ గురించి. మీరు అది అడగరు, తీసేయండి. ఏంటి పిల్లలు ఆట అనుకుంటున్నారా? మీ బెదిరింపులకు ఎవరు ఇక్కడ ఉడత ఊపులకు ఎవడు భయపడడు. దేశం మొత్తం ఉన్నాం, 15 కోట్ల మంది ఉన్నాం మేము. ఏమనుకుంటున్నారు మీరు? ఈ విధంగా మమ్మల్ని కించపరచడం, మమ్మల్ని దోషులుగా చూపిస్తారా? ఎవడిచ్చినాడు మీకు ఈ అధికారం? ఖబర్దార్ అని చెప్పేసి అడుగుతున్నా. మీరు ఖబర్దార్ అని మీరే అంటున్నారు, కానీ కేసు పెట్టిన వాళ్ళు కూడా మీ కాంగ్రెస్ పార్టీలో విచిత్రమైన పరిస్థితి. అంటే సోయం బాబురావు కానీ తెల్ల వెంకటరావు మీ పార్టీలో ఉన్నారు. ఏం చెప్తారు ఈ సందర్భంగా? కేసు కోర్టులో నడుస్తుంది, అది కోర్టు చూస్తుంది. 2 సార్లు చూసింది, ఇంకా చూసుకోమనండి. కూడా మీ పార్టీలో ఉన్నారు, అది తప్పు. సోయం బాబురావు ఎక్కడున్నా అదే పని చేసినాడు కాదా? బీజేపీలో కూడా అంటారు కదా మీరు. ఇప్పుడు కూడా ఆయనకు మా రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇచ్చినా కేసు వేయమని. ఇది చాలా తప్పు. రేవంత్ రెడ్డి గారిని బలహీనం చేయడానికి చేసే ట్రిక్కులు ఇవి. రేవంత్ రెడ్డి డెఫినెట్లీ సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్గా ఇక్కడ తెలంగాణను డెవలప్ చేస్తాడు. ఈ కార్యక్రమాలన్నీ సక్సెస్ఫుల్ అవుతాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి 6 హామీలు అవి ఇంప్లిమెంట్ కావడం వల్ల 80% మంది గిరిజనులు లాభపడుతున్నారు. సన్న బియ్యం కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, గ్యాస్ కానీ, బస్సు సౌకర్యం కానీ, రుణమాఫీ కానీ, ఇవంతా రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది 80%. వీఆర్ ఆల్ గెటింగ్ ట్రైబల్స్ అంతా. మరి అటువంటిప్పుడు మీకు రాంది మేమెల్లా లంబడోళ్ళు ఉద్యోగాలు ఎక్కువ కొట్టేస్తారు. అవి యూపీఎస్సీ, టీఎస్ఎస్పీ, అందులో సెలెక్ట్ కావాలి. మీరు సెలెక్ట్ కావాలంటే దేర్ ఈజ్ ఏ TCRTI, ఇక్కడ ట్రైబల్ రీసెర్చ్ కల్చరల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది ఇక్కడ. అవి మీకు తెలియదు. మీ యొక్క ITDAలు పనిచేసిన అది అడగడాయన. అన్ని ఖాళీగా చేసిపోయినాడు కేసీఆర్. మాడా ప్రాజెక్టు లేవు, పీటీజీ లేదు, ట్రిమ్కో లేదు. ఇది అడగరు వాళ్ళకి సంబంధించిన ఇవన్నీ ఎందుకు అడగరు అని చెప్పేసి నేను అడుగుతున్నా. దయచేసి లంబాడోళ్ళు కూడా కేర్ఫుల్గా దీన్ని మీరు
గట్టిగా వాళ్ళ యొక్క సమస్యల్ని తీర్చడానికి మీరు ముందు రావాలా. ఎస్, లంబాడీ షుడ్ ఫైట్ ఫర్ దేర్ రైట్స్. మేము చేస్తాం తప్పకుండా, వాళ్ళకు కూడా మాతో సమానంగా తీసుకెళ్తాం. మీకు ఎక్కడైతే అవకాశం లేదో ఆ అవకాశాలు కల్పించడానికి దెర్ ఈజ్ ఎ ప్రొవిజన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అది ఎందుకు అడగరు మీరు? మీకు కావాల్సింది అడగండి. కానీ ఈ మాధ్యమాలు కూడా ఆదివాసులు, గోండులు, కోయలు, లంబడోళ్ళు, వాట్ ఈజ్ దిస్ అంతా న్యూసెన్స్ క్రియేట్ చేసేది మీడియా, ఎక్కువ శాతం మీడియాను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఆదివాసులు 700 తెగలు, 705 తెగలు ఆదివాసులు. ఈరోజు 745 ఉన్నారు ఈరోజు తెగలు. అందరూ ఆదివాసులే, అందరూ గిరిజనులే, అందరూ గిరిజన సముదాయాలే. కానీ దీంట్లో ఆదివాసులు వేరు, గోండులు వేరు, లంబాడోళ్ళు వేరు. ఇది చాలా తప్పుగా చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికైనా లంబాడీలు అలర్ట్గా ఉంటారు. రేపు గోండులను కాపాడేది కూడా లంబాడీ వాళ్ళే. ఈరోజు మేము వాళ్ళకి 7 సీట్లు ఇచ్చాం, ఎమ్మెల్యే సీట్లు. మేము 5 సాటిస్ఫై ఉన్నాం. మేము అనలేదే గోండ్లు మీరు 2% వాళ్ళు, మీరు 7 ఎట్లా అయినారని మేము అడగలేదే. మీరు ఒక ఎంపీ కూడా కారు, మా సంఖ్య లేకుంటే ఒక ఎంపీ అయినారు, మేము అడగలేదే. సో ఇది దయచేసి వాళ్ళు అర్థం చేసుకోవాలా. వాళ్ళ రిక్వెస్ట్ చేస్తున్నా, దండం పెట్టి చెప్తున్నా, మీరు మమ్మల్ని దోషిగా నిలబెట్టకండి. మీకు అయ్యో పాపం అయ్యో అనే వాళ్ళందరూ ధోకేబాజులు, మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు. మీరు దయచేసి వాళ్ళ ట్రాకులు పడకండి. వాళ్ళంతా మీ భూములు లాక్కున్న వాళ్ళు, వాళ్ళంతా మీ కాంట్రాక్ట్ పనులన్నీ దొబ్బేవాళ్ళు, వాళ్ళంతా మీ కలపను దొబ్బుకొని పోయేవాళ్ళు, వాళ్ళంతా మీ రిజర్వేషన్స్ను కొట్టేసేవాళ్ళు. వాళ్ళు తప్ప లంబాడీలు కాదని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే, మొత్తంగా ఇది మనం ఆదివాసులు వేరే, గిరిజనులు వేరే, లంబాడాలు వేరే, సూగాలు వేరే కాదు, మనమంతా ఒక్కటే. గిరిజనేతలు ఎవరైతే కావాలని కుట్ర చేస్తున్నారో, మన మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా లంబాడాలు కూడా ఆదివాసీల యొక్క హక్కులకు అండగా ఉంటాం, అవసరమైతే పోరాటం చేస్తాం. కానీ లంబాడా హక్కులను తీసేసే అర్హత ఎవరికీ లేదు. కావాలంటే మీరు కోట్లాడండి, మీ వైపు మేము ఉంటాం తప్ప ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేసి ఇతరుల మాటలు నమ్మి ట్రాప్లో పడాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకులు కావాలని కొందరు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం కుట్ర చేస్తున్నారు తప్ప ఆదివాసులారా అర్థం చేసుకోండి, మనమంతా ఒకటే. రిజర్వేషన్ల ఫలాలు మనం ఇంకా పొందాలి, మనం కోట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో అందరం కలిసి ఉందాం తప్ప ఇలా కుట్ర కోణాలను కూడా ఛేదించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కూడా సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ రవీందర్ నాయక్ గారు స్పష్టమైన ప్రకటన చేసిన సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మసూదంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.